ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక లక్ష్యం కోసం బతుకుతాడు. ఆ గమ్యం చేరుకోవడంలో తాను ఇతరుల నుంచి సాయం పొందుతూ పక్కవారికి సాయం చేసేవాడు. కాలక్రమేణా మనిషి ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. తాను ఎదగాలంటే పక్కవాడిని తొక్కడం తప్ప వేరే మార్గం లేదని అనుకుని జీవిస్తున్నాడు. ఇలాంటి విచిత్రమైన సంఘటన ఎదురైన ఒక మనిషి కథ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. విన్నర్ నిన్నే చెప్పేసి ఉంటే బాగుండేది. వాళ్ళు ఇంకో ఆల్బమ్ చేసి సబ్మిట్ చేయాలంట. మనకేమో ఆల్బమ్ చేయడం కొత్త, వాళ్ళేమో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎందుకురా టెన్షన్? మనం ఎప్పుడైనా అవతల వాళ్ళకి టెన్షన్ క్రియేట్ చేయాలి. అలా చేయాలంటే మనం చాలా కూల్గా ఉండాలి. కానీ వాళ్ళని ఆపడం ఎలా? చెప్పండి సార్. ఎంతవరకు వచ్చింది మీ ఆల్బమ్? అంటే షూటింగ్ కోసం లొకేషన్ వెతుకుతున్నాం. నువ్వేం చేస్తావో తెలీదు, వాళ్ళ ఆల్బమ్ మాత్రం కంప్లీట్ అవ్వకూడదు. ఓకే. జై, లొకేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయా? ఇంకా లేదు, దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఒక లొకేషన్ అనుకుంటున్నాను. ఎక్కడ? అనంతగిరి ఫారెస్ట్. అనంతగిరా? ఓకే, ఫిక్స్ ఇట్. మన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయి. రేపు మార్నింగ్ 8 o'clock అలా అందరు లొకేషన్లో ఉండాలి. ఏమైంది? రిషి ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ప్రాబ్లం లేదు, మనం మేనేజ్ చేద్దాం. మరి ఎక్విప్మెంట్ మనం లొకేషన్ చూసుకుందాం.
రిషి రాననుకున్నావా ఊరికే మిమ్మల్ని భయపెడదామని? దట్స్ ఎనఫ్, లెట్స్ మూవ్ ఇన్ టు ద వర్క్. ఇవి డాన్స్ ఆల్బమ్ లొకేషన్సా? మళ్ళీ సూపర్ లొకేషన్ సిటీ నుంచి 100 కిలోమీటర్ దూరం తీసుకొచ్చావు. ఇదంతా టైం వేస్ట్. అది కాదు జై, అడివంటే ఇలానే ఉంటుంది. అప్పుడేమో అడివనంగానే అందరు సరే అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? వాడేవర్, ఇక్కడ మాత్రం వద్దు, వెళ్ళిపోదాం పదండి. ఒక్క నిమిషం, ఎలాగో అందరం ఇంత దూరం వచ్చాం కదా, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మన సిటీకి చాలా దగ్గరగా ఉన్న ఫారెస్ట్ ఇది ఒక్కటే. సో నేను విన్నది ఏంటంటే, చాలామంది బడా బడా బాబులు వాళ్ళ బ్లాక్ మనీని ఇక్కడ దాచుతుంటారు విన్నా. మనం ఒక ట్రైల్ వేద్దాం, దొరికిందనుకో వీ కెన్ బికమ్ మిలీనియర్స్. నాకు ఇలాంటి వాటి పైన అస్సలు నమ్మకం లేదు. లెట్స్ మూవ్. మాకుంది. ఇప్పుడు స్టార్ట్ అయినా ఎలాగో వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. విల్ జస్ట్ గివ్ ఇట్ ట్రై. ఎలాగో మనకి ప్రాక్టీస్కి ఇంకా 2 days టైం ఉంది కదా. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ప్రాబ్లం. అయితే నువ్వు వెళ్ళిపో, మాకు అవసరం లేదు. పదండ్రా, లెట్స్ గో. ఏంటి కలవాలన్నావు? అది నీకు విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు చెప్పు, త్వరగా చెప్పు, నాకు చాలా పనులున్నాయి. ఐ లవ్ యూ. ఈ మాట ఇప్పుడు ఆరా నువ్వు చెప్పేది? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని 2 months నుంచి వెయిటింగ్. ఇక్కడ ఎంత ఏడిచానో తెలుసా నీకోసం, నువ్వు నాకు దక్కవేమో అని. బంగారం, యూనో హైదరాబాద్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి మన ఇన్స్టిట్యూషన్ నుంచి నేనే సెలెక్ట్ అయ్యాను. అండ్ ఐ లీడ్ ద ట్రూ. మై డ్రీమ్ హెస్ ఫైనలీ కమ్ ట్రూ. ఏంట్రా ఇంత మంచి న్యూస్ని ముద్దకుండా చెప్పానని ఫీల్ అవుతున్నావా? వాట్ ద హెక్, గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు? ఇంతగా ప్రేమించానురా నిన్ను, నా లైఫ్ మొత్తం నీతోనే ఇమాజిన్ చేసుకున్నారా. నువ్వేమో నన్ను మోసం చేద్దామని చూస్తున్నావు. బంగారం వద్దు, ఇంక చాలు, నా లైఫ్ నుంచి వెళ్ళిపో. లేదంటే నీలాంటి చీట్ని ప్రేమించినందుకు నా లైఫ్ నుంచి నేనే క్విట్ అవుతా. వద్దు బంగారం, వద్దు, నేనే వెళ్ళిపోతా. ఎందుకు ఇలా చేసావు? హాయ్ జై, శాండీ ఎలా ఉంది? యా, షీస్ ఫైన్. అవును, మీ ఇంటి పక్కన ఉత్తేజ అని క్యూట్గా తెల్లగా పందిలా ఉంటుంది. అదా, అది పెద్ద
ఓకే, ఐ కాల్ యూ లేటర్. బాయ్. హలో సంధ్య, నీకో వాయిస్ మెయిల్ వచ్చింది, చూసుకోమ్మా. శాండీకి బాయ్ ఫ్రెండ్ అయ్యే రేంజ్ నీకు లేదురా, అందుకే ఇలా చేశా. ఎంత నమ్మక ద్రోహం చేశావురా. ఈ మాట నువ్వు అనకూడదు రోయ్. శాండీని నేను 2 years నుంచి లవ్ చేస్తున్నానని తెలిసి కూడా 2 monthsలో దాన్ని పడేసావు కదరా. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నాను రా. ఇలాగే ఈ దేశంలో ఫ్రెండ్స్ని లవర్స్గా, లవర్స్ని ఫ్రెండ్స్గా ఊహించేసుకుంటున్నాం. ఇప్పటికీ పోయిందని లేదు, తీసుకొచ్చి మరి నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకేంటి? లైట్ రా, వాళ్ళు ఇచ్చే ప్రేమ కంటే మనం పడే బాధే ఎక్కువ. పిచ్చి నా కొడుకు. డబ్బు అంటే ఏ హరికథ చెప్పినా నమ్ముతారు, లేకపోతే ఎవడైనా అడుగులో డబ్బును దాస్తాడా? వీళ్ళు ఎర్రి కాకపోతే. Yes, we got it. ఓపెన్ చేయరా. నా కొడక, నువ్వు ఎవరినో చంపేసి మమ్మల్ని ఇరికిద్దాం అనుకుంటున్నావా? అరే నాకేం తెలియదురా. నాటకాలు ఆడావంటే నరాలు తెగేటట్టు అంతా. ముందేమో అనంతగిరి అన్నావు, తర్వాత లొకేషన్ నచ్చకపోతే బ్లాక్ మనీ అన్నావు. దీనికోసమే ఇదంతా? తీసుకొచ్చి దాన్ని బాగున్నాడు కదా, ఒక్క దెబ్బకి చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడకరా, ఎలాగో లొకేషన్స్కి వెళ్తాం కదా, ఎక్కడ కూడా పడతాను. అనంతగిరా నువ్వు ఇక్కడే దిగి ఆ బ్యాగ్ ఎక్కడ లోయలో పడేసి వచ్చాయి. సార్ మీరు చెప్పినట్టు వాళ్ళని ఫారెస్ట్ తీసుకొచ్చాను. చెప్పరా. జై, మన మనోజ్ రానా వాళ్ళతో చేతులు కలిపేశాడు. మన సమాజంలో ఇలా అడుగడుగున మోసాలు చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని అసలు వదలకూడదు. నువ్వు బ్యాగ్ని అక్కడే పెట్టు,
అటునుంచి అటు వచ్చి మధ్యలో మమ్మల్ని కలు. నేను ఎలాగైనా వాడితో గొడవపడి విడిపోతాను. నువ్వు వాడిని డైవర్ట్ చేసి ఆ బ్యాగ్ పెట్టిన ప్లేస్ని వాడిని కొని ఆ తర్వాత వాడిని బుక్ చేసి. చెప్పరా. జై, నువ్వు చెప్పినట్టే వాడిని బుక్ చేస్తారా? మరి ఆల్బమ్ సంగతి ఏంటి? జై తనని మోసం చేయాలని చూసిన రానాని ఏం చేశాడు? ఆల్బమ్ ఫైనల్ కాంపిటీషన్లో తన ట్రూప్ గెలిచిందా లేదా అనేది వేరే అధ్యాయం. దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకో.